హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకైతే 3 చిట్కాలు తీసుకొచ్చాను. మన రోజువారీ కూరల్లో బెండకాయ అయితే చేస్తాం కదా, బెండకాయ జిగురుగా ఉండదు. ఆ జిగురు లేకుండా ఉండాలంటే ఒక స్పూను పెరుగు అయితే దాంట్లో వేసి ఇంకా దాన్ని బాగా తిప్పితే ఆ జిడ్డంతా పెరుగు అయితే లాక్కుంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు స్వీట్లో అయితే మనకి గులాబ్ జామ్ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా, ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా కానీ దాంట్లో గులాబ్ జామ్ పిండిలో చుక్క కూడా వాటర్ పోయకుండా మనం పిండి ఎంతైతే కలుపుతామో దాన్ని మొత్తం పాలతో కలుపుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా కొంచెం కూడా క్రాక్స్ లేకుండా మనము రెస్టారెంట్ స్టైల్ ఎలా చేస్తామో అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో మనం అందరము కారపచ్చడి అయితే పెట్టుకుంటాము. కారపచ్చడి మనకి ఇప్పుడు పెట్టిన కాయలు అయితే కొన్ని మంటకాయలు ఉంటాయి, కొన్ని మంటలేని కాయలు ఉంటాయి అన్నమాట. కొంచెం మనకి కారపచ్చడి మంట పుడితే ఏం చేయాలంటే ఒక బాండి పెట్టుకొని తాలింపు అయితే వేసుకొని దాంట్లో కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేసేసి కొంచెం టమాటాలు మెత్తగా కొంచెం కోసి దాంట్లో కారపచ్చడి అయితే వేయాలన్నమాట. అప్పుడు టేస్ట్ అయితే కొంచెం మంట లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చిట్కాలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఓకే, బాయ్.